నిత్యావసర ధరలు మరింత ప్రియమట, రేట్లు బాగా పెరిగే అవకాశం ఉందట. మళ్ళీ ధరలు పెంచే యోచనలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటే మనం ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుంది కదా, మనం సూపర్ మార్కెట్లకి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి కొనుక్కునేది. సో ప్యాకేజ్డ్ ఫుడ్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయట. సో ఇవి ముడి సరుకు ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగినాయట. అంటే ఇప్పుడు ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు కానీ ప్యాకేజింగ్కి సంబంధించిన ఖర్చులు పెరగడమే దీనికి కారణమట. 10 వారాల్లో 1,00,000 కోట్ల నష్టమట. ప్రభుత్వ ఇంధన సంస్థలపైన ప్రతిరోజు 1,700 కోట్ల భారం పడుతున్నదట. త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందట. ప్రధానమంత్రి నిన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఏమన్నాడు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి మెట్రోల్లో ప్రయాణం చేయండి అన్నాడు, రైళ్లల్లో ప్రయాణం చేయండి అన్నాడు, అది కరెంటుతో నడుస్తాయి వాటిలో ప్రయాణం చేయండి అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. మొన్నటిదాకా ఇప్పుడు గ్యాస్ సిలిండరు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ని చాలా పెద్ద ఎత్తున పెంచారు. 998 రూపాయలు పెంచారు ఒకటే రోజున. అంటే దాదాపు 1000 రూపాయలు, 3,200 300 ఉన్నది కమర్షియల్ సిలిండర్. ఇంకా డొమెస్టిక్ ఇళ్లలో వాడేదానికి పెంచలే. ఇప్పుడు అవన్నీ కూడా పెరిగే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అంటే ఈ మైనింగ్ కంపెనీలు, కాంట్రాక్ట్ కంపెనీలకి బల్క్గా అమ్మేటువంటి పెట్రోల్ డీజిల్ మీద విపరీతంగా రేట్ పెరిగింది. చాలా చాలా పెద్ద ఎత్తున 150 160 రూపాయలు అయింది లీటర్. సో ఇప్పుడు ఈ మనం ఇళ్లలో వాడేటువంటి మన బండ్లకి, కార్లకు వాడే పెట్రోల్ డీజిల్ కూడా పెరిగే అవకాశం ఉందట. ప్రధాని మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అదే కనబడుతున్నది. ఇక్కడ 12th పేజ్. ఇగో ఫెవికాల్, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్విక్, ఎంసీల్ ఇలాంటి ప్రముఖ అథెసివ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ తయారీ దిగ్గజం పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా తమ ఉత్పత్తుల ధరలు మరింత పెంచే యోచనలో ఉంది. ఇప్పటికే ఈ సంస్థ ఏప్రిల్ మే నెలల్లో 2 విడతల్లో తన ఉత్పత్తుల ధరలు పెంచింది. ఇప్పుడు ఎందుకంటే అందులో వాడేటువంటివి అంతా కూడా మనం బయటి గల్ఫ్ కంట్రీస్ నుంచి, మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ గ్యాస్ దొరకట్లే, గ్యాస్ ధర పెరిగింది. గుజరాత్లో అయితే కొన్ని కంపెనీలు ఈ టైల్స్, ఇవి మార్బుల్స్, ఇవన్నీ టైల్స్ ఇట్లా తయారవుతాయి కదా సెరామిక్ సంబంధించి, మన వాష్రూమ్స్లో వాడే టైల్స్ కానీ కమోడ్స్ ఇవన్నీ, వాటికి సంబంధించిన తయారు చేయడానికి ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఆ ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ఇది అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓన్లీ నిత్యావసర ధరలే కాదు, రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా చాలా పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల కారణంగా దేశీయ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 3 నుంచి 5% వరకు ధరలు పెంచిన ఎఫ్ఎంసీజీ సంస్థలు మార్జిన్లను కాపాడుకునేందుకు మరో విడత ధరల పెంపు తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి. ఈ ఖర్చు భారాన్ని అదుపులో ఉంచడానికి ప్యాకేజీ పరిమాణం తగ్గింపు, ధరలు పెంచడం వంటి చర్యలు చేపట్టక తప్పట్లేదని అంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి భారం 10% మేర పెరిగింది. దాన్ని తగ్గించుకునేందుకు పలు విభాగ ఉత్పత్తుల ధరలను సుమారు 4% పెంచినట్లు డాబర్ ఇండియా గ్లోబల్ సీఈఓ మోహిత్ మల్హోత్రా తెలిపారు. మరోవైపు బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఇంధన, ప్యాకేజింగ్ వ్యయాలు దాదాపు 20% పెరగడంతో త్వరలో ధరల పెంపు లేదా ప్యాక్ పరిమాణం తగ్గింపు చర్యలు చేపడతారట. అంటే అవసరమైతే క్వాంటిటీ కూడా తగ్గించవచ్చట. ఇప్పుడు రేట్లు పెంచడం కంటే రేట్లు పెంచితే పెంచిరంటారని క్వాంటిటీ తగ్గిస్తే అయిపోతుంది కదా, 50 గ్రాములు 10 గ్రాములు. ఇగో 10 రూపాయలు పైబడ్డ ప్యాక్స్ ధరలు పెంచాలి అని, కొన్ని ఉత్పత్తుల పరిమాణాన్ని అంటే క్వాంటిటీని తగ్గించాలని యోచిస్తున్నాయట. ముడిసరుకు ఖర్చులు 8 నుంచి 10% పెరిగినట్లు హిందుస్థాన్ యూనిలివర్ తెలిపింది. కంపెనీ ఇప్పటికే 2 నుంచి 5% ధరలు పెంచగా పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోసారి ధరల సవరణ చేపట్టక తప్పదని హెచ్యుఎల్ సిఎఫ్ఓ నిరంజన్ గుప్తా స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఇవి కూడా చెప్పాలి, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా తినడం ఆపండి అని చెప్పాలా. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ వల్లనే క్యాన్సర్ వస్తున్నది. తెలంగాణలో ప్రతి 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అవుతున్నాడు. క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్ ఒక 20 నిమిషాలకు ఒకరు చచ్చిపోతున్నారు తెలంగాణలో ఈ పరిస్థితి. సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కల్తీ ఆయిల్, కల్తీ ఫుడ్డు, కల్తీ పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్లు అన్ని రోజులు ఎట్లా నిల్వ ఉంటుంది? ఇప్పుడు పాలు టెట్రా ప్యాక్లో దొరుకుతాయి, ఎట్లా నిల్వ ఉంటాయి? 3 నెలలు ఎట్లా నిల్వ ఉంటాయి పాలు? ఏం కలపంది? కెమికల్స్. అండ్ మొత్తం ప్లాస్టిక్, సింథటిక్, వీటి వల్ల అవి మనం క్యాన్సర్నే తింటున్నాం ఒక రకంగా చెప్పాలంటే. సో కాబట్టి వీటి రేట్లు అయితే భారీగా పెరిగే అవకాశం ఉందట. రేట్లు పెంచని వాళ్ళు క్వాంటిటీని కూడా తగ్గించవచ్చట. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు
ఇక మరింత పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇక చూడండి వీళ్ళు అంటున్నారు చూడండి, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఇంధన విక్రయ సంస్థలు విలవిల్లాడిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ రేట్ల పెరుగుదలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచకపోవడం వల్ల ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలైన ఐఓసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఈ మూడే ఉన్నాయి. గుత్తాధిపత్యం ఈ మూడు కంపెనీలదే. ఇండియన్ ఆయిల్ పెట్రోల్, హిందుస్థాన్ పెట్రోలియం అండ్ భారత్ పెట్రోలియం. రోజుకి 1600 నుంచి 1700 కోట్లు గడిచిన 10 వారాల్లో 1,00,000 కోట్లకు పైగా నష్టాలు చవిచూశాయని విశ్వసనీయ వర్గాలు చెప్పినాయట. 1,00,000 కోట్ల నష్టాలు వచ్చినాయి, ధరలు పెంచాలి. ఇప్పుడు ఇది ఆడ 50,000 కోట్ల నష్టం వస్తే దాన్ని ఇంకొక డబల్ వేస్తారు. ఏముంటుంది కంపెనీలది? ఇట్లా నష్టాలు స్టార్ట్ అవుతున్నాయని రేట్లు ఎట్లా పెంచాలనేది ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇదే క్రూడ్ ఆయిల్ ధరలు చాలా పెద్ద ఎత్తున తగ్గినప్పుడు మరి ప్రభుత్వాలు ఎందుకు తగ్గించలే? అదే పెట్రోల్, డీజిల్ని. క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా తగ్గినప్పుడేమో నామినల్గా తగ్గిస్తారు, పెరగడం స్టార్ట్ అయిందో అంతకంటే ఎక్కువ పెంచుతారు. ఈ నష్టాలు ఇంకెంతకాలం భరించగలమన్నది ప్రశ్నార్థకంగా మారిందని, త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు తప్పకపోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు ఎంత పెంచాలి అనేది ప్రభుత్వం నిర్ణయించబోతున్నది. 10 వారాల్లో ముడి చమురు ధరలు 50% పెరిగినాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హోర్ముజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోవడంతో గడిచిన 2 నెలల్లో ప్రపంచం దాదాపుగా 100 కోట్ల పీపాల చమురును కోల్పోయిందని సౌదీ అరామ్కో సీఈఓ అమిన్ నాసర్ పేర్కొన్నారు. హోర్ముజ్ నుంచి సరఫరా తిరిగి ప్రారంభమైన ఇంధన మార్కెట్లో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా సమయం పట్టొచ్చు. మరి ఇప్పుడు సమయం పట్టిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత మళ్ళీ రేట్లు తగ్గిస్తారా? తగ్గిస్తారు, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. సో సిచ్యువేషన్ కొంత వరస్ట్గా ఉన్నది. నిన్న మోదీ అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నట్టు అర్థమవుతున్నది. పరిస్థితి ఏం బాగాలేదని చెప్తున్నాడు ఆయన సింపుల్గా.